శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ పరిశీలించారు. లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. వచ్చే సంక్రాంతిలోగా రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మన శ్రీకాకుళం జిల్లాలోని 1-2 టిడ్కో కాలనీలు, అలాగే మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం అర్బన్ ఏరియా కింద ఇటువన్నిట్లు కూడా ఒక 7 టిడ్కో కాలనీలు రాబోయే 4 రోజుల్లో మనం విజిట్ చేసి ఇక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో కాలనీలో పరిస్థితి ఏంటి, వీటిని మనం ఎంత త్వరితగతిన కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇవ్వచ్చు అనే సమీక్ష చేసుకోవడానికి ఇక్కడున్న ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఇక్కడున్న సమస్యలు తెలుసుకొని వాటిని మనం ఏ విధంగా ఆ సమస్యలను పరిష్కారం చేయొచ్చు వీటివన్నిటి కూడా సమీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎమ్మెల్యే గారితో అక్కడ పోయి చూసాము. అక్కడ పరిస్థితి నిజంగా కూడా కొంచెం విచారకరంగా ఉంది. 3 బ్లాకులు 300 చదరపు అడుగులు, ఒక బ్లాకు 430 చదరపు అడుగులు, మొత్తం 192 ఇళ్ళు ఉన్న దీంట్లో ఒక బ్లాక్ వరకే వెళ్ళగలిగాం. ఆ తర్వాత రోడ్డు కూడా సరిగ్గా లేదు, అడవిలాగా తయారయ్యి నడవలేకపోయాం. సో ఇటువంటివి గమనించి ఖచ్చితంగా కూడా ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో, ఇట్లా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కానీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వాళ్ళతో కూడా పిలిచి వాళ్ళని మాట్లాడి వాళ్ళ యొక్క కష్టాలు ఎందుకు ఈ విధంగా అయింది అవి కూడా మేము క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళని త్వరగా ఇవన్నీ క్లియర్ చేసి జంగిల్ క్లియరెన్స్ చేసి